కుదిరితే యూట్యూబ్లో పెడతానేమో. ఛానల్ మళ్ళీ నేను దేవుడి పాటల వరకే పెడుతున్నాను ఛానల్లో. ఈ పెట్టినాను ఛానల్ సపరేట్ ఛానల్ దేవుడి పాటలు. దేవుడి పాటల వరకే అంటే మేము వినే ఆడియో ఉన్నాయి యూట్యూబ్లోనే సెపరేట్ డౌన్లోడ్ చేసి వేరే వాళ్ళు ఎందుకు వింటాం మా ఛానల్లోనే ఉంటాయి కదా, అవి వింటే అయిపోతుంది. వెతుక్కోవాల్సి వస్తుంది అట్లా క్రియేట్ చేసి ఏమో దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏం చేస్తారా చేయాలి కదా, లేకపోతే యాక్సెప్ట్ చేయదు కదా యూట్యూబ్. సేమ్ పడితే యాక్సెప్ట్ చేయదు, అది మార్చాలి. అసలు ఇదేంటి అప్పుడే పోయింది కలర్ బాగాలేదు. చెలాగేసాను చేతికి అంటుకుంటుంది. చలాక అదేం పేరు టైట్ అయిపోయింది అది. మరి అయితే అదే వాడుకోవచ్చు కానీ దానికి, అదే సింకిల్కి అన్నింటికి ఇదే సెట్ తిరుగుతుంది లేదు, చెక్ చేయలేదుగా. ఎంత ఏజ్ అన్న పిల్లల్ని? 13. నీ వయసు ఎంత? 40. మనోజ్ గారికి ఎంత ఉంది అనుకున్నా నాకు? 35, 36. 13 ఏళ్ళు వయసు కుర్రాడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 20 సంవత్సరాలు. 20కి అయిపోయింది. 28 మాకు. ఈ పాటికి అయిపోవాలి నీకు. దేనికి ఇప్పుడే ఎందుకని? ఇంకెందుకు అంటారు ఈ వయసులో ఇప్పుడు ఉన్న మన జనరేషన్కి వాళ్ళకి ఎప్పుడు అయిపోద్ది? 30కి, 40కి, 50కి. మాకు 50కి. మీకంటే ఏముంది 70 దాకా ఉంటారు. 70 కూడా ఉండదు. అది ఇంకా ఇంచుమించు ఫుడ్ కూడా అలాగే 50 లోపు అయిపోతుంది. ఇప్పుడు మీరు 35-40 చేసుకుని అప్పుడు మన పిల్లలు, అప్పుడు మీరంటే కష్టపడి స్కూల్కి ఫీజులు కడుతున్నారు కదా, మేము కట్టాము. అది సేఫ్ సైడ్. అర్థమైందా? మీరు కాలేజీలో ఫీజులు కడతారు, అప్పుడు అది అవసరం మేము కట్టాము. బాగుంది. నాకు ఎన్ని ఉంటాయి? నాకు తెలిసి ఒక 34. ఆయన పెద్ద నా మీద తినవా అన్నయ్య? పెద్దలు ఎప్పుడు అలాగే ఉంటారు. నాకని పెద్దలు ఆయన చూడు అసలు అంత పొడుగు ఉన్నాడు, పట్టుంది, కొంచెం బలంగా ఉన్నాడు. ఏం చేస్తాం? పిల్లలు తినేసారంట? పిల్లలు కాదు, పిల్లలు అప్పుడే. నీకెంతమంది? నాకెద్దరు పాప బాబు. ఇంజనీరింగ్ కాదు, పాప ఏమి డిగ్రీ, 8th. స్కూల్లోనే. మావాడు పెద్ద. 13 అంటే స్కూలే కదా, 15కి స్కూల్ అయిపోతుంది కరెక్ట్. అయితే మీరు 3 సంవత్సరాలకి వేసారా? నేను లేటే చేసుకున్నాను. ఓకే. చిరాకు వచ్చింది అసలు, పెళ్ళే చేసుకోకూడదు. క్యారెక్టర్ చేసుకుంటారు మనం తప్పదు. తేడాగాడ పాప 8th క్లాస్, మా అబ్బాయి ఇప్పుడు 10th. అయితే ఇప్పుడు నుంచి వస్తాయి కష్టాలే. ఎంత అయింది దగ్గర నుంచి అన్ని కాలేజీలు లేదు. కష్టానికి కాలుతుంది ఇంకా అది మాట లేదనుకో, మానిపించి పని పంపించేది. అప్పుడు ఆడు మొత్తం కష్టాలు కొడుకు వస్తాయి కష్టాలు మనం చెప్తాం. లేదంటే ఇంక అంతే కదా. ఇప్పుడు మనం ఎలాగో కష్టపడుతున్నాం. రాజేష్ గారు తిప్పేస్తామండి. అక్కడ కొద్దిగా చూడన్న బొట్లు ఎట్లా పడుతుంది. ఫోన్ జేబులో పెట్టుకో. వీడియో చెప్తే ఎంతమంది అయిపోతుంది వెనకాల పెడతారు.
మను దా వచ్చే అంటుల స్టాండ్ పడిపోతుంది, పడేసుకో. అమ్మమ్మది పడిపోతుంది, పడేసుకో. నువ్వు కూడా పడిపోతావు, పట్టేసుకో. నేను అయితే ఇంట్లో 4 ఫోన్లు ఉంటాయి అన్నమాట. ఫోన్లు 4 ఉంటాయి అన్నమాట. పిల్లలు ఉన్నారు కదా, టీవీ ఉంది, యూట్యూబ్ టీవీ చూసుకుంటారు. పిల్లలు మాత్రం ఫోన్ ఏదైనా సరే బాగా కంట్రోల్లో పెట్టేస్తారు, తొక్కేశారు. లేకపోతే ఫోన్ తొక్కేస్తారు. కాదన్న ఇప్పుడు పిల్లలు బయట అలా కూడా రారు బయటికి, ఇంట్లోనే పైన కింద అర్థమే, బయటకు కూడా రారు. ఎండలోగా బయటికి కనుక రారు, నీకులాగా ఉంటారు సైలెంట్ కిల్లర్. ఇంట్లోనే ఇంకా వాళ్ళు ప్రపంచం ఏంటంటే నలుగురు ఉంటారు, నలుగురు ప్రపంచం. అప్పుడప్పుడు రెండు బయటకి రారు. వెనకాల ఉన్నాడు అన్న, బాగా చేశాను. పెట్టి అక్కడ మోటార్ కావాలన్నా బిగించాలన్నా పెట్టు, బాగా చేసావా. నెంబర్లు పెడతా, 3 నెంబర్లు పెడతా కింద. ఏ నెంబర్ ఎత్తకపోతే ఇంకో నెంబర్కి వెంటనే ఫోన్ చేసేది. ఐదు ఇచ్చాడు, 4 లేదు. 5 చాలేరా అదే మొక్క అంతే కదా. స్క్రూలు గట్టిగా ఉన్నాయి కానీ లోపల కింద కూడా గట్టిగా ఉన్నాయి. లాస్ట్ టైం మనకే డౌట్ క్రియేట్ చేస్తాడు. అదే బెజ్జి మామూలు జర తీసి పెట్టరా, సపరేట్ బెజ్జి మళ్ళీ వేరెక్కిస్తున్నాను. ఇవాళ ఎక్కించకూడదా ఏమని చెప్పలేదు ఏమండి, అలాగే ఎక్కించకూడదా? అది ఇచ్చినట్టే మనం చెయ్యాలా? పెట్టే కూర్చుడిపోయింది. మీ ఎక్కువైందా? ఎంత వేసావు? ఇందులోకి వేసావు అదే టేప్ పెట్టి కొలరా, ఒకసారి అటు ఇటు ఉంటుంది, కరెక్ట్గా వచ్చింది లేవాలి. క్లాంప్ కింద వేసి దీన్ని బెండ్ చేసి వెళ్ళిపోయాలి. ఇంకా క్లాంప్ కింద వేసి దీన్ని హెచ్డి పైప్నే నాణ్యత వరకు అక్కడ వేసేసి, నాణ్యత వరకు ఎంటీ వేసేసి దీనికి ఎక్కించేది. అర్థమైందా? ఇంకా బాగా